నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లిలో బహిరంగ సభ వేదిక నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఈబీసీ నేస్తం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, శాసనమండలి సభ్యులు కౌర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, లబ్ధిదారుల మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన 13,024 మంది లబ్ధిదారులకు 19,53,60,000 రూపాయల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నదని తెలిపారు. అగ్రవర్ణాల మహిళలు ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని మరింతగా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని చిన్న వ్యాపారాలకు పెట్టుబడిగా పెట్టుకుని లాభాల బాటలో పయనించి తమ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏఎస్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాలను, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల కోసం త్వరితగతిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణాదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలు భద్రపరచడానికి కోసం తీసుకుంటున్న ముందస్తు చర్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి కె జాషువా, జిల్లా రహదారుల భవన్ల అధికారి లోకేశ్వరరావు, ఉండి, ఆకివీడు, కాల్లా, పాలకోడేరు తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆకివీడు మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది, సర్వే సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 అభ్యర్థులను ప్రకటించి వారికి బీ ఫామ్లు అందజేశారు. భీమవరం చేరుకున్న జనసేన అభ్యర్థి పులపతి రామాంజనేయులకు భీమవరం జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ అభ్యర్థిగా తాను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిచి భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఉదయం 12 గంటలకి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. వారు 5 నియోజకవర్గాలకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చేవారిని పిలిచి వారందరితో ఒక్కొక్కరితోటి 2 నిమిషాలు మాట్లాడి అందరితోటి ఫోటోలు తీయడం జరిగింది. నరసాపురం నుంచి నాయకరు, భీమవరం నుంచి అంజిబాబు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడు నుంచి శ్రీనివాసు, నిడదవోలు నుంచి దుర్గేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వారిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని భీమవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పరిచయ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులపతి రామాంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ పై హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన భీమవరంలో జడిసిపోయిందంటే అది వైసీపీ గొప్పతనం కాదని, ఎమ్మెల్యే అయిపోయాను నా గొప్పతనం అని గంధి శ్రీనివాస్ చంకలు కొట్టుకుంటున్నాడని, కానీ టీడీపీ, జనసేన కలవకపోవడం వల్ల జనసేన పార్టీ అధినేత పవన్ విజయం సాధించలేకపోయారని, 2024 ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి భీమవరం నియోజకవర్గాన్ని పట్టిన సిరిని వదిలిద్దామని అన్నారు. పిలిపిస్తే వేలాది మంది సైనికులు వస్తారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన ఈరోజు త్యాగం చేశారు రాష్ట్రం కోసం. ఎందుకంటే 21 సీట్కే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారంటే మన సైనికులంతా కూడా చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఆయన ఆలోచన ఒకటే,
ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలి, ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోవాలి, ఈ రౌడీజం పోవాలి, ఈ గోండాయిజం పోవాలి, ఈ దోపిడీ పోవాలి అంటే పార్టీల ఐక్యతలో ఉంటే సాధ్యమవుతుందని ఆయన ఆలోచన చేసి బీజేపీ, జనసేన, తెలుగుదేశంతో ఏకతాటి మీద తీసుకొచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. భీమవరం ఇలవేల్ పైన మావులమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ దంపతులు హాజరై మావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. పెట్టుబడిదారీ సమాజంలో దోపిడీ వ్యవస్థ అంతానికి, శ్రమజీవుల రాజ్యాంగానికి యావత్ జీవితాన్ని అంకితం తాడిత పీడిత జనబాంధవుడు, గొప్ప విప్లవకారుడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు అజరామమని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు కార్ల్ మార్క్స్ 141వ వర్ధంతి సందర్భంగా గురువారం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సిపిఐ నాయకులు కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పని నినాదంతో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘటితం చేసిన గొప్ప యోధుడు కార్ల్ మార్క్స్ అని అన్నారు. నేడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోతున్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ అధ్యయనం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, తిరుమాని కామేశ్వరరావు, షేక్ చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కాలం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 549 రోజుకు చేరింది. గన్శెట్టి వెంకటేశ్వరరావు, సావిత్రి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పేదలకు అన్నదానం జరిపారు. మండల టీడీపీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, దాసం నాగరాజు, కొలిపల్లి హరి, పూతిరెడ్డి శ్రీను, బోడపాటి శివచంద్రరావు, అల్లి సత్యనారాయణ, విజయ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిల్లో గల వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణం కోసం అత్తిలి పంచాయతీ తరపున స్థలాన్ని ఇచ్చినందుకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థలాన్ని మంజూరు చేయించిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును, అత్తిలి సర్పంచ్ గంట విజేత నాగరాజుకు, పాలకవర్గ సభ్యులకు, వైసీపీ నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా అత్తిలికి చెందిన ద్వారకా తిరుమల దేవస్థానం మాజీ ట్రస్ట్ కంకటాల సతీష్ సతీమణి కంకటాల సత్యనాగ వెంకట రాజలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చునని అత్తిలి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అన్నారు. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని 1995లో ప్రవేశపెట్టారని తెలిపారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వారు ఈ బీమా పథకంలో చేరవచ్చునని తెలిపారు. 10,000 నుండి 10 లక్షల వరకు బీమా చేయవచ్చునని చెప్పారు. రద్దయిన పాలసీలను వెంటనే పునరుద్ధరించుకోవాలని కోరారు. హస్తకళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అన్నారు. తణుకు శ్రీ బాలగంగాధర తిలక్ ఆడిటోరియంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ మహిళా కళాకారులకు ఉచిత కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, హస్తకళలకు సంబంధించి ఎంబ్రాయిడరీ అంశాల్లో మహిళలకు అధిక శాతం ఉపాధి పొందే అవకాశం ఉందని అన్నారు. చేతి కళలకు విదేశాల్లో సైతం మంచి ప్రోత్సాహం ఉందని, లేపాక్షి ఎంపోరియంల ద్వారా అత్యధికంగా విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న కుట్టు శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు, సామాగ్రి పంపిణీ సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ రోజుల్లో ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్కి చాలా డిమాండ్. మిషన్ కన్నా హ్యాండ్ వర్క్ ఎక్కువ డిమాండ్. ఇతర దేశాల్లో ఎక్కువ డిమాండ్. కొరియాలో, చైనాలో, జపాన్, అమెరికా, యూరోప్ అన్ని దేశాల్లో కూడా మన హ్యాండ్ క్రాఫ్ట్ చేతితో చేసినటువంటి ఎటువంటి డిజైన్ చాలా డిమాండ్. మీకు ఇప్పుడే చెప్పారు, మీరు నేర్చుకున్న
మరి ప్రభుత్వం మీకు ట్రైనింగ్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, అది కూడా చేస్తుంది. ఎంత బాగా ఆలోచన చేసే ప్రభుత్వాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మహిళలందరూ కూడా స్వయంగా ఉపాధిలో రావాలి, వారు స్వయంగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో అనేక పథకాలు చేయడం, ఆ పథకాల ద్వారా మనందరూ జీవితాల్లో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. కుట్టి మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అలాగే ఇతర జిల్లాలో అనేక ఎక్స్పోర్ట్స్, ఒక చోట అర్థం పడి, ఒక చోట కరెంటాన్ని పడి, అలాగే ఒక జిల్లాలో ఆ జిల్లాలో ఏదైతే ఫేమస్ ఉందో దాని మీద, అలాగే ఒక చోట ఎక్కువ బొమ్మలు అక్కడ చేసి బొమ్మలు చేసేటువంటి అక్కడ పడాలని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేతి వృత్తులు అందరికీ కూడా దాని యొక్క స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేయడం, ఆ స్కిల్స్ కూడా బీజేపీలో మార్కెటింగ్ చేయడం అది చేస్తాం. ఏపీహెచ్డిసి చైర్పర్సన్ బి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 లేపాక్షి ఎంపోరియాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా హస్తకళాకారులు తయారు చేసిన వివిధ రకాల వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తకళాకారుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. హస్తకళాకారులను ప్రోత్సహించి ఉపాధి కల్పించేందుకు తణుకులో 32 మంది ఎస్సీ మహిళలకు 2 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ సామాగ్రి అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీహెచ్డిసి ఈడీ ఎం విశ్వం, డిసిహెచ్పి సువర్చల, కాకినాడ లేపాక్షి ఎంపోరియం మేనేజర్ వీరబాబు, రాజమహేంద్రవరం లేపాక్షి ఎంపోరియం మేనేజర్ మౌనిక, జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి చంద్రమౌళి, లేపాక్షి సిబ్బంది, మహిళా హస్తకళాకారులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ బదిలీలను రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ రాజగోపాల్ కోరారు. రాజకీయ నాయకుల సిఫార్సు లేఖల ఆధారంగా 1400 మందిని బదిలీ చేశారని విమర్శించారు. కౌన్సిలింగ్ విధానం ద్వారా బదిలీలు చేపట్టాలని, ఈ బదిలీలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇది విద్యాశాఖకు తీరని కలంకమని రాజగోపాల్ అన్నారు. తణుకు వరల్డ్ ప్రైవేట్ ల్యాబొరేటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్స్ డే జరుపుకున్నారు. కార్యక్రమానికి సభ పరిచయాన్ని వైస్ ప్రెసిడెంట్ జి జయకృష్ణ, సభకు అధ్యక్షులుగా ప్రెసిడెంట్ పాలా వినయ్, సెక్రటరీ కె శ్రీనివాస్, ట్రెజరర్ గుప్తా, న్యాయ సలహాదారులు పొట్ల సురేష్, గౌరవాధ్యక్షులు మంగిన సూర్య, కె గుప్తా, వి సుబ్రహ్మణ్యం, చక్రవర్తి, గోపి, సాయినాథ్, ఈసీ నెంబర్ రవి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తణుకు ప్రైవేట్ ల్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు వినయ్ మాట్లాడుతూ, ల్యాబ్ టెక్నీషియన్ సభ్యులందరూ ప్రమాణాలతో కూడిన ల్యాబ్ టెస్టులు చేసే విధంగా టెక్నీషియన్లు ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ముందుకు సాగాలని, అప్పుడే యూనియన్ మరిన్ని మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ల్యాబ్ ఓనర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.